నేను ఎలాగుండాలంటే కనుక నీ పిల్లల్ని నా పిల్లల్ని నీతో పాటు దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవంలోనికి తండ్రి మనల్ని నడిపించేలాగా ప్రార్థన చేయాలి. గట్టిగా చేద్దాం దేవుని స్తోత్రం. ఎందుకంటే కనుక ఈ రోజుల్లో అది లేదు. అది లేకపోవటం వల్ల ఏమవుతుందంటే కనుక ఎదిగి కొలిదే పిల్లలు ఏం చేస్తున్నారంటే కనుక పక్క త్రోవలు పెట్టేస్తున్నారు. ఎదిగి కొలిదే దేవుని సన్నిధి నుంచి విడిచిపోయి ప్రార్థన అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే ఆరాటం లేదు, ఆసక్తి లేదు, దేవుని సన్నిధిలో గడుపుదామనే ఉద్దేశమే లేదండి పిల్లలకి. ఏమిరా అంటే కనుక ఆదివారం వస్తుందిగా మా ఫ్రెండ్ ఏదో చిన్న పార్టీ చెప్పాడు అక్కడికి వెళ్ళాలమ్మా అంటున్నారు. మనం కూడా తల్లిదండ్రులుగా ఏమంటున్నాం అంటే పార్టీ అంట, మెచ్యూర్ ఫంక్షను, వెళ్ళకపోతే పిల్ల బాధపడుతుంది, వెళ్ళవండి. సిగ్గు ఉండాలి మనకి. ఏముండాలంట? వెళ్ళవండి. నువ్వే పాస్ చేస్తున్నావు కదా నీ బిడ్డని, బర్త్డే పార్టీ అంట, వెళ్ళవండి.